లాస్ట్ టైం మన ఛానల్లో ఈ నూతక్కి బిర్యానీ గురించి ఒక షార్ట్ చేసినప్పుడు మీలో చాలా మంది అడిగారు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అని. సో ఈ నూతక్కి బిర్యానీ ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి ఈ ఫుల్ వీడియో అయితే ఉంటుంది. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రెసెంట్ నేనైతే మన విజయవాడ వారధి మీద అయితే ఉన్నాను. సో మనం విజయవాడ నుండి గుంటూరు వైపు వెళ్ళినప్పుడు వారధి ఎండింగ్ లో లెఫ్ట్ సైడ్ లో విజయవాడ క్లబ్ కు ఒక దారి ఒకటి ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ కనబడే రోడ్ లో మనం స్ట్రైట్ అయితే ఒక 10 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. సో ఇదే రోడ్ లో మీరు లెఫ్ట్ సైడ్ నుండి చూస్తే విజయవాడ క్లబ్ కూడా కనబడుతుంది. సో ఇదే రోడ్ లో కాస్త ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ లో అడ్వెంచరా కనిపిస్తుంది. ఇది గోకాటకి బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఇదే రోడ్ లో అలా ఒక 10 కిలోమీటర్లు స్ట్రైట్ గా వెళ్ళగానే రామచంద్రపురం అనే ఒక గ్రామం వస్తుంది. సో ఇక్కడ నుంచి రైట్ కి ఒక 1.5 కిలోమీటర్లు కనుక మనం ట్రావెల్ చేసినట్టయితే మనకు కావాల్సిన నూతక్కి అనే ఊరైతే వస్తుంది. నిజంగా నేను చెప్పడం కాదండి, మీరు కూడా ఇటువంటి పల్లెటూరులో అలా పొలాల మధ్యలో ఉండి ఒక జర్నీ చేస్తే ఆ ఫీలే వేరుంటుంది. ఇందాక మనం రామచంద్ర నగర్ ఊరు నుంచి రైట్ కి తిరగగానే అదే రోడ్ లో స్ట్రైట్ కి వస్తే వైఎస్ఆర్ విగ్రహం ఒకటి కనబడుతుంది. సో ఇదే రోడ్ లో కాస్త ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తున్నవన్నీ బిర్యానీ పాయింట్లేనండి. ఇక్కడ ఒక 4 to 5 అయితే బిర్యానీ పాయింట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు నచ్చిన చోట అయితే మీరు ట్రై చేయొచ్చు. నేనైతే కౌసర్ బిర్యానీ పాయింట్ లో అయితే ట్రై చేశాను. ఇక ఈ నూతకి బిర్యానీ గురించి వస్తే ఇది కంప్లీట్ గా కట్టెల పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేస్తారు. మేమైతే కర్రీ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం. సో ఇక్కడ బిర్యానీ అయినా కట్ అయినా సరే మీరు ఏ టైంలో వెళ్ళినా కానీ వేడివేడిగా అయితే వీళ్ళు సర్వ్ చేస్తారు. ఈ నూతకు వచ్చేసి గుంటూరు జిల్లాలో అయితే ఉంది. గుంటూరు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది గుంటూరు పుల్ల గోంగూర. మరి వేడివేడి బిర్యానీలో ఆ పుల్ల గోంగూరతో తింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నూతకి బిర్యానీలో కట్టాతో పాటు వన్ కైండ్ ఆఫ్ గ్రేవీ అయితే ఇస్తారండి. ఈ గ్రేవీ టేస్ట్ అయితే ఉంటదండి నెక్స్ట్ లెవెల్ అంతే. మనం ఆర్డర్ చేసిన బిర్యానీతో పాటు కట్టా, రైతా, గోంగూర అన్ని వచ్చినట్టేనండి. చూసారా కర్రీ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ ఎంత టెంప్టింగ్ గా ఉందో. సో ఇది టేస్ట్ చేసినప్పుడు నా ఫీలింగ్ అయితే ఒకటేనండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా ఈ నూతకి బిర్యానీని ట్రై చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మా ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే మన బెజవాడ కబుర్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.